ఇంకా మళ్ళీ కొత్తగా చేసేది ఏముంది? వాళ్ళు అధికార పార్టీలో ఉండి చేస్తున్నారు కదా. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఇంతకుముందు ఒక కథ చెప్పినారు, మీకు అందరికి గుర్తుందో లేదో. ఏం రా కథ అంటే, ఒక గ్రామంలో ఒక కుక్కను చంపాలనుకున్నాడంట. కానీ ఆ కుక్కను చంపితే కానీ గ్రామస్తులందరూ వాడిని కొట్టి చంపుతారంట. కాబట్టి వాడు ఏం చేసినాడు, రోజు ఒక 10 మంది కూర్చునే కాడికి పోయి ఒరే అది పిచ్చి కుక్కరా అని చెప్తాడంట. మళ్ళీ ఇంకో గుంపు కాడికి పోతాడంట, ఒరే ఆ కుక్క నిన్ననే ఒక ముసలోని కరిచిదిరా అని చెప్తాడంట. మళ్ళీ ఇంకో గుంపు కాడికి పోతాడు, ఒరే ఆ కుక్క నిన్ననే చిన్న పిల్లోని కరిచిదిరా అని చెప్పి వన్ ఫైన్ డే ఆ కుక్కను చంపుతాడంట. చంపితే గ్రామస్తులందరూ అబ్బా పిచ్చి కుక్క చచ్చిపోయిందిరా అన్నారట. అట్లా ఈరోజు రాష్ట్రంలో నువ్వు తప్పు చేయాల్సిన అవసరంలే. రోజు ఒక 4 టీవీ ఛానళ్లలో వీడు ఆడదాం ఆంధ్రాలో 100 ఎత్తినాడు, వాడు 300 ఎత్తినాడు, వాడు 400 ఎత్తినాడు, వీడు మైనింగ్ లో ఎత్తినాడు, వాడు క్వాడ్స్ లో ఎత్తినాడు, వాడు లిక్కర్ లో ఎత్తినాడు అని చెప్పి ఒక్క పథకం ఇవ్వకుండా డైలీ అన్ని ఛానళ్లలో జగన్ సార్ ఏం సార్ కరెంట్ ఛార్జీలు పెంచినారు కదా అంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్. ఏం సార్ తల్లికి వందనం ఇలా మీరు వెంటనే రేపు ఎల్లుండో సిద్ధార్థ రెడ్డి అరెస్ట్. 3వ రోజు మా రాజన్న అరెస్టు. అంటే అరెస్టులను చూపించుకుంటా వీళ్ళు రాక్షసులు అని చెప్పుకుంటా ఈ రాష్ట్ర ప్రజలకు మొత్తం సున్నం పెట్టే ఆలోచనలో వీళ్ళు ఉండాలి. మీ పార్టీ కీలక నేత కొడాలని ప్రచారం జరుగుతుంది, ఆర్థిక పరిస్థితి బాగాలేదంటున్నారు. అసలు ఆయన ఎక్కడ ఉన్నారు? ఇప్పుడు వైసీపీ నాయకులంతా కొలంబో వెళ్తారని చెప్పి టీడీపీ ప్రచారం జరుగుతుంది. నిజంగా మీరంతా కొలంబో వెళ్తున్నారా? నా పాస్పోర్ట్ కూడా పోలీసు వాళ్ళ కానీ ఉంది, నేనే కొలంబో పోతా. నా పాస్పోర్ట్ కూడా పోలీసు వాళ్ళ కానీ ఉంది. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ గారు యువతకు చేసిన మోసాన్ని, నిరుద్యోగులకు చేసిన మోసాన్ని ఎండగడుతూ ప్రతి కలెక్టరేట్ వద్ద కూడా యువత భారీ ఎత్తున ఈ రోజు ధర్నా చేస్తూ కలెక్టర్లకి మెమరాండం ఇవ్వబోతుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం తమ మేనిఫెస్టోలో మొదటిదిగా ఉద్యోగం ఇస్తాం లేదా నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి కూడా సంవత్సరం అవుతున్న ఒక్కరికి కూడా ఈ రోజు ఉద్యోగం ఇవ్వలేదు. ఈ రాష్ట్రంలో 1,60,00,000 ఇళ్లున్నాయి. మరి ఆ ఇళ్లలో ఉన్న నిరుద్యోగుల పరిస్థితి ఏంటి? ఇప్పటి వరకు ఉద్యోగం ఇవ్వలేదు. అలాగే చంద్రబాబు నాయుడు మొదటి సంతకం చేసిన డిఎస్సిలో ఇప్పటి వరకు ఒక టీచర్ ని కూడా భర్తీ చేయలేదు. లోకేష్ గారేమో జనవరిలో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తానని చెప్పాడు. ఇప్పుడు జూన్ వచ్చింది. అంటే క్యాలెండర్ లో సంవత్సరం మారుతుంది తప్ప లోకేష్ గారు ఇస్తానన్న జాబ్ క్యాలెండర్ అయితే రాలేదు. అలాగే పవన్ కళ్యాణ్ గారు తాము అధికారంలో వచ్చిన తర్వాత ఆయన తన ప్లీనరీలో చెప్పారనుకుంటా, ప్రతి నియోజకవర్గంలో 500 మందికి యువత అంటే మహిళ గాని మగవాడు గాని నిరుద్యోగులకి 10 లక్షల రూపాయలు ఒక్కొక్కరికి ఇస్తాం, స్వయం ఉపాధి పెట్టుకోవచ్చు అని చెప్పారు. ఇప్పటికీ కూడా ఒక్కరికి కూడా ఇవ్వలేదన్నది నిజం. సో ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగుల్ని అలాగే విద్యార్థుల్ని మోసం చేస్తూ వాళ్ళు మాత్రం ఈరోజు అధికారాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఈరోజు ఈ రాష్ట్రంలో ఉండి ఓటేసిన నిరుద్యోగులు, విద్యార్థులు ఉద్యోగాలు లేక, నిరుద్యోగ భృతి లేక, కాలేజీలకు వెళ్లే వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ లేకుండా, అమ్మఒడి వేసే వాళ్ళకేమో అమ్మఒడి సక్రమంగా రాకుండా ఏ విధంగా కష్టపడుతున్నారో మనం చూస్తున్నాం. కానీ పక్క రాష్ట్రం హైదరాబాద్ లో ఉన్న చంద్రబాబు నాయుడుకి ఏమో సీఎం జాబు, పక్క రాష్ట్రంలో ఉన్న పవన్ కళ్యాణ్ కేమో డిప్యూటీ సీఎం జాబు, పక్క రాష్ట్రంలో ఉన్న లోకేష్ కేమో మంత్రి జాబు. ఇంతేకాకుండా ఈరోజు చంద్రబాబు నాయుడు కొడుకుని ఈరోజు సీఎం చేయడానికి ఎంత తపన పడుతున్నాడో మనం చూస్తున్నాం. పవన్ కళ్యాణ్ వాళ్ళ అన్న నాగబాబు గారికి ఎమ్మెల్సీ ఇప్పించుకొని ఈరోజు మంత్రిని చేసుకోవడానికి ఎంత తపన పడుతున్నాడో మనం చేస్తున్నాం. కానీ ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులకు మనం మాట ఇచ్చాం, అది నెరవేర్చాలన్న తపన చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ కి, పవన్ కళ్యాణ్ కి లేకపోవడం అనేది చాలా బాధాకరమని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఎన్నికల ముందేమో బాబు షూరిటీ, జాబ్ గ్యారంటీ అన్నారు. ఇంటింటికి వెళ్లి బాండ్లను పంచారు. ఈరోజు సూటిగా అడుగుతున్నాను, ఇంటింటికి వెళ్లి బాండ్లు పంచిన తెలుగుదేశం పార్టీ జేమ్స్ బాండ్లందరూ ఎక్కడికి పోయారు? ఈరోజు విద్యార్థులు అడుగుతున్నారు, నిరుద్యోగులు అడుగుతున్నారు, వాళ్ళకి రావాల్సినవి రావట్లేదని. మరి ఎక్కడున్నారు? సమాధానం చెప్పడానికి బయటకు రండి అని నేను అడుగుతున్నాను. నేను తెలుగుదేశం నాయకులకి, ఇక్కడ ఉండే కోడూరు కానీ లేకపోతే మిగతా తెలుగుదేశం నాయకులు అందరూ కూడా నేను విన్నపం చేస్తా ఉన్నాను. గత 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు మీరు ఇచ్చిన ఉద్యోగాలు కానీ లేకపోతే మీరు చేపట్టిన పనులు కానీ ఎక్కడ కూడా నిలుపలేదు. ఉద్యోగాలు 15,000, 20,000 చేసుకునే వాళ్ళందరూ కూడా చిన్న స్థాయి కుటుంబాలు, చిన్నవాళ్ళు. ఆ ఉద్యోగం పైనే వాళ్ళ కుటుంబం జరిగే పరిస్థితి ఉంటుంది. ఈరోజు పరిస్థితి కోడూరు నియోజకవర్గంలో పరిస్థితి ఏమంటే, లోకల్గా వైఎస్ఆర్సీపీ టర్మ్లో ఎవరైతే పేదోళ్ళు, మరి వాళ్ళ జీతం పైనే బతికే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చారు, వాళ్ళందరినీ కూడా ఈరోజు తీసేయడం జరిగింది.
ఇది దారుణమైన విషయం. పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు, పెద్ద పెద్ద వేల కోట్ల కాంట్రాక్ట్ చేసే వాళ్ళు అందరూ కూడా మళ్ళీ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటా ఉన్నారు. చిన్న ఉద్యోగస్తులు 15,000, 12,000 చిన్న చిన్న ఉద్యోగస్తుల పైన మీ ప్రతాపం చూపడం కరెక్ట్ కాదు. మీకు వీలవుతే మీరు ఇంకా మేము ఒక ఉద్యోగం ఇస్తే మీరు 5 ఉద్యోగాలు ఇవ్వండి, ఇంకా మేము సంతోషిస్తాము, ప్రజలకు ఉపయోగపడుతుంది. అంతేగాని చిన్న చిన్న పేదోళ్ళ పైన మీ అధికారం చూపించి వాళ్ళ ఉద్యోగాలు పీకడం భావ్యం కాదని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా తిరిగి ఉద్యోగంలోకి తీసుకోవాలని చెప్పి కూడా వాళ్ళు కూడా కోర్టుకు పోవడం జరిగింది. వాళ్ళందరినీ కూడా ఉద్యోగంలోకి తీసుకోవాలని చెప్పి కూడా మేము కోరుతాను. మీ ద్వారానే మీరు చేయండి, వాళ్ళ దగ్గర మీరే క్రెడిట్ పొందండి, కానీ వాళ్ళ కడుపు మాత్రం కొట్టద్దని చెప్పి నేను ఈరోజు కోరుతా ఉన్నాను. అంతేకాకుండా మంగంపేట మిల్స్ ఆస్తులు అమ్ముకొని అప్పులు చేసి బ్యాంకుల్లో అంతా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మిల్స్ పెట్టుకొని రన్ చేసుకుంటా ఉన్నారు. ఆ మిల్స్ అన్నిటికి కూడా మెటీరియల్ ఇవ్వాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను. ఇది వరకు జీవోలు ఏవైతే ఉన్నాయో మిల్లర్లు అందరూ కూడా బతికే విధంగా, ఎవరైతే చిన్న చిన్న వాళ్ళ పెట్టుబడులు పెట్టి చిన్న మిల్స్ నడుపుతూ ఉన్నారో, ఎవరికైతే ఉపాధి లభిస్తూ ఉందో వాళ్ళందరికీ కూడా ఈరోజు మెటీరియల్ ఇచ్చి వాళ్ళందరినీ కూడా కాపాడాలని చెప్పి కూడా మేము కోరుతాము. అందరికీ నమస్కారం. ఈరోజు మా జగన్మోహన్ రెడ్డి గారి సూచనల ప్రకారం అన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్లో యువత పోరు అనే కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈరోజు విశాఖపట్నంలో మా యువజన విభాగం అధ్యక్షులైన ఉరుకూటి చందు గారి ఆధ్వర్యంలో మా జిల్లా ప్రెసిడెంట్ గారు కేకే రాజు గారి సహకారంతో మిగతా పెద్దలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు, అలాగే అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులే కాకుండా ఈ విశాఖపట్నం జిల్లాలో ఉన్న యువత పెద్ద ఎత్తున పాల్గొని ఈ యువత పోరుని విజయవంతం చేయడం జరిగింది. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మొట్టమొదట మోసం చేసింది యువతని, విద్యార్థుల్ని. ఎందుకంటే వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పారు 20 లక్షల ఉద్యోగాలు లేదా 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి అన్నారు. ఏడాదైనా కూడా ఒక్క ఉద్యోగం కూడా భర్తీ చేయలేదు సరికదా, ఎవరికి 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇవ్వని పరిస్థితి. ఈ ఏడాది కాలంలో తీసుకుంటే ఈ రాష్ట్రంలో నిరుద్యోగులు 1,53,00,000 మంది ఉన్నారనేసి ప్రభుత్వమే చెప్పడం జరిగింది. అంటే ఒక్కొక్కరికి 36,000 రూపాయలు ఈ ప్రభుత్వం బాకీ పడింది నిరుద్యోగ భృతి ఇవ్వకుండా. అలాగే లోకేష్ గారు యువగలం పాదయాత్రలో చెప్పారు జాబ్ క్యాలెండరు జనవరి 1కి ఇస్తామని. జూన్ వచ్చేసింది, క్యాలెండర్ ఇయర్స్ మారుతున్నాయి తప్ప వీళ్ళు జాబ్ క్యాలెండర్ మాత్రం ఇవ్వని పరిస్థితి మనం చూసాం. యువగలంలో 3,000 రూపాయల నిరుద్యోగ భృతి గురించి ఎంతగానో ఓదరగొట్టారు. ఈరోజు తీసుకుంటే నిరుద్యోగ భృతికి మంగళం పాడారు, 20 లక్షల ఉద్యోగాలు మంగళం పాడారు. డిఎస్సి అన్నారు, ఒక్కరికైనా డిఎస్సి ద్వారా ఉద్యోగం ఇచ్చారా? అన్ని రకాలుగా ఇచ్చిన హామీలన్నీ మంగళం పాడిన పరిస్థితి మనం చూసాము. ఈ కూటమి అధికారంలోకి వచ్చాక 3 జాబ్స్ వచ్చాయి. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారికి, అలాగే మంత్రిగా లోకేష్ గారికి మాత్రం ఈరోజు జాబ్స్ వచ్చాయి. కానీ ఈ రాష్ట్రంలో యువత ఎవరికి జాబ్స్ రాలేదు. ఉన్న ఉద్యోగాలు 3 లక్షల పైగా తీసేయడం జరిగింది. 2,60,000 వాలంటీర్ ఉద్యోగాలు తీసేశారు. అలాగే దగ్గర 20,000 MDU వాహనాల్లో పనిచేసే వాళ్ళకి తీసేయడం జరిగింది. 15,000 ఉద్యోగాలు లిక్కర్ షాప్స్లో పనిచేసే వాళ్ళకి తీయడం జరిగింది. గవర్నమెంట్ సర్వేలోనే తేలింది ఏంటంటే 12 లక్షల మంది యువత వలస వెళ్ళిపోయారంట. అంత దారుణంగా ఉంది కూటమి పాలన అనేది అర్థం చేసుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ ప్లేనరీలో చెప్పడం జరిగింది, ప్రతి నియోజకవర్గంలో 500 మంది యువతకి ఒక్కొక్కరికి 10 లక్షల చొప్పున ఉపాధికి అవకాశం ఇస్తాము, 10 లక్షల రూపాయలు ఇస్తాము, వాళ్ళు స్వయం ఉపాధి కల్పించుకోవడానికి ఆ అవకాశం ఇస్తామని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. కనీసం తన సొంత నియోజకవర్గమైన పిఠాపురంలో కూడా ఒక్కరికి కూడా 10 లక్షల రూపాయలు స్వయం ఉపాధికి ఇవ్వని పరిస్థితి మనం చూసాము. చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి దొంగ హామీలని ఎట్టి పరిస్థితుల్లోనూ నెరవేర్చలేడు. ఎందుకంటే ఇవాళ చూసిన సూపర్ 6 అని పెట్టాడు. ఆ సూపర్ 6లో 18 సంవత్సరాలు దాటినటువంటి ప్రతి మహిళకి 1,500 పెన్షన్ ఇస్తానన్నాడు. రేపు 1వ తారీఖు ఇస్తున్నాడా? దాని గురించి మాట్లాడట్లా. 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తానని చెప్పాడు, దాని గురించి మాట్లాడట్లా. బస్సుల గురించి మాట్లాడట్లా. అదేవిధంగా బీసీ కానీ, ఎస్సీ కానీ, ఎస్టీ కానీ వర్గాలకి 50 సంవత్సరాలు దాటిన వాళ్ళకి పెన్షన్ ఇస్తానని చెప్పాడు సూపర్ 6లో. దాని గురించి మాట్లాడట్లా, అది ఎప్పుడు ఇస్తాడో చెప్పట్లా. అదేవిధంగా ఇంకోటి 20 లక్షల మందికి నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇప్పిస్తాను, ఉద్యోగాలు కనుక ఇప్పించలేకపోతే ఈ లోపు 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి కూడా ఇస్తానని చెప్పి సూపర్ 6లో పెట్టాడు.